ప్రతీకార సుంకాల పేరుతో 104% టారిఫ్లను విధించిన అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధీటుగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ స్పష్టం చేశారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ తో ఫోన్లో మాట్లాడిన చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకాల పేరుతో అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. దీనిపై చివరి వరకు పోరాడతామని, ఎలాంటి అనిశ్చిత పరిస్థితులనైనా తట్టుకునేలా ఆర్థిక విధానాల్ని రూపొందించామని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల్ని కాపాడేందుకు పోరాడతామని చైనా ప్రీమియర్ వెల్లడించారు. పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయని ఆరోపిస్తూ అన్ని దేశాలపై ట్రంప్ టారిఫ్లను ప్రకటించారు. పెంచిన సుంకాలతో చైనాపై టారిఫ్లు 54% చేరుకున్నాయి. ప్రతిగా అగ్రరాజ్యం నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకాలను బీజింగ్ ప్రకటించింది. వాటిని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. అయినా వెనకపోవడంతో అదనంగా మరో 50% సుంకం విధించి మొత్తం టారిఫ్లను 104% పెంచేశారు.